హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఈట్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ ఇడియప్పం. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. కొబ్బరిపాలు, సాంబార్, కొబ్బరి చట్నీ, కుర్మాతో భలే రుచిగా ఉంటుంది. చేయటం చాలా తేలిక. తమిళనాడు, కేరళలో రెగ్యులర్గా ఈ టిఫిన్ని చేస్తుంటారు. చెన్నై వీధుల్లో అయితే ప్రతిరోజు ఇడియప్పం తేంగాపాలని ఇంటి ముందుకు వచ్చి సేల్ చేస్తుంటారు. టేస్టీగా, లైట్గా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని అప్పటికప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా బౌల్లో 1.5 కప్పు పొడిబియ్య పిండిని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పంతా పిండితో కలిసేలాగా కలుపుకోవాలి. చెన్నైలో అయితే రెడీమేడ్గా ఇడియప్పం ఫ్లోర్ సూపర్ మార్కెట్లో సేల్ చేస్తుంటారు. ఆ పిండిని జల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఇంట్లో చేసుకున్న పొడిబియ్య పిండి అయితే కంపల్సరీగా జల్లించుకోవాలి. ఉప్పంతా కలిసిన తరువాత పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్లలో నూనె వేయటం వలన పిండి వేసి కలిపినప్పుడు అంటుకోకుండా నాన్ స్టిక్కీగా ఉంటుంది. వాటర్ బాగా మరిగిన తరువాత 1.5 కప్పు నీళ్లను బియ్యపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం 1.5 కప్పు బియ్యపిండిని తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1.5 కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. అంటే కప్పు పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. వేడి నీళ్లు పిండంతా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో చపాతీ పిండిలాగా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. చక్రాల గిద్దలలో సన్నని రంధ్రాలున్న ప్లేట్ను ఉంచుకొని గిద్దలను నూనెతో గ్రీస్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఇడియప్పం పిండిని వేసుకొని గిద్దలను రెడీ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ ప్లేట్కి కూడా ఆయిల్ గ్రీస్ చేసుకుని గిద్దలతో పిండిని ఒత్తుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే వాళ్లకు ఇడ్లీ లాగానే ఇడియప్పం కూడా సెపరేట్ ప్లేట్స్ ఉంటాయి. అందులో అయితే ఇడియప్పం పెద్ద సైజులో వస్తుంది. అప్పుడప్పుడు చేసుకునే వాళ్లకు ఇలా ఇడ్లీ పాత్రలో చేసుకున్నా సరిపోతుంది. పిండి ప్లేట్స్లో ఒత్తుకునేటప్పుడు స్ట్రైట్గా పడుతుంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు. ఆగి ఆగి పడిందంటే పిండి కన్సిస్టెన్సీ సరిగా లేనట్లే. ఇలా రెడీ చేసుకున్న ప్లేట్స్ను ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లను పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత ఇడియప్పం ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి. 6-7 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇడియప్పం కుక్ అయిన తరువాత హాట్ ప్యాక్లోకి తీసుకొని వేడివేడిగా చట్నీ, సాంబార్తో సూపర్గా ఉంటుంది. సింపుల్గా బెస్ట్ కాంబినేషన్ అంటే గట్టి కొబ్బరిపాలలో చక్కెర, యాలకుల పొడి కలిపి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే వెజ్ కుర్మాతో, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్ కుర్మాతో టేస్ట్ అద్దరిపోతుంది. 1.5 కప్పు బియ్య పిండితో చేసిన ఇడియప్పం ఈజీగా 4గురికి సరిపోతుంది. ఇడియప్పంకు మంచి కాంబినేషన్గా వైట్ కుర్మాని ప్రిపేర్ చేసుకోవటం చూద్దాం ఇప్పుడు. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని 1 టీ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 కప్పు వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా రాతి పువ్వు, పొడుగ్గా నిలువుగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చిదనం పోయి ఉల్లిపాయ సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోకూడదు. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యి వేగిన తరువాత 1 కప్పు తరిగిన బంగాళదుంప, 1 పెద్ద సైజు తరిగిన క్యారెట్ను వేసుకోవాలి. అలాగే 6-7 బీన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు వెజిటబుల్స్ హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కాలీఫ్లవర్, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ కుక్ అయిన తరువాత ఇందులో మిక్సీ వేసుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని జార్లో అడుగున ఉన్న పేస్ట్ని కూడా వచ్చేలాగా వేసుకుంటున్నాను. కొబ్బరి, గసాల్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత ముక్కలు మునిగే వరకు 1 కప్పు వాటర్ని పోసుకొని
5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకొని గ్రేవీ దగ్గరికి వచ్చాక ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పావు కట్ట తరిగిన కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి, ఇక్కడ గ్రేవీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలంటే మిక్సీ వేసుకునేటప్పుడు కొబ్బరి గసగసాలతో పాటు 1 స్పూన్ వేయించిన శనగపప్పును యాడ్ చేశారంటే గ్రేవీ ఇంకా థిక్గా వస్తుంది. ఇంతేనండి, టేస్టీగా వైట్ కుర్మా రెడీ అయ్యింది. కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేయటం వలన గ్రేవీ బాగొస్తుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇంట్లో అందరు ఇష్టపడి అడిగి మరీ తింటారు. ఒక్క రోటీ తినాలనుకున్న వాళ్ళు ఈజీగా 5-6 లాగించేస్తారు. చపాతీ, పూరి, రోటీ, నాన్, ఆపం, ఇడియప్పం, బిర్యానీకి మంచి కాంబినేషన్. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ఎస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.